దీపా సుమిత్రకు డిఎన్ఏ టెస్ట్ చేసి దీపే మీ కన్న కూతురు అనే నిజాన్ని అందరి ముందు బయట పెట్టేసిన డాక్టర్. మరి అసలు డాక్టర్ ఎందుకు దీప అలాగే సుమిత్రకు డిఎన్ఏ టెస్ట్ చేసింది? అసలు దీప వాళ్ళ కన్న కూతురనే అనుమానం డాక్టర్కి ఎందుకు వచ్చింది? ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ అమ్మ ఆరోగ్యం నయమవదు. నువ్వు ఎలా మీ అమ్మని కాపాడుకోవాలో అది ఆలోచిస్తే బాగుంటుంది దీప అని దీపకు ఎంతగానో ధైర్యం చెప్పి కడుపులో బిడ్డ గురించి కూడా ఆలోచించమని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే పారిజాతం దగ్గరికి వచ్చి తన తల్లిని కాపాడుకోవడానికి తను మాత్రమే మిగిలింది. తను తన తల్లిని కాపాడుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎక్కడికన్నా వెళితే నేను పూరుకోను. ముందుగా శిక్ష నీకే పడుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక అక్కడ తన భార్య పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. అయితే ఒరే కార్తీక్, ఏంట్రా మా వదినకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? ఇప్పుడు వదినను కాపాడుకోవడం ఎలా? అసలు జోష్న వదినను కాపాడుతుందంటావా? ఏమో చూద్దామమ్మా ఏం జరగబోతుందో. అత్తకైతే ఏం కాదు, ఖచ్చితంగా అత్త బ్రతుకుతుంది, ఆ నమ్మకం నాకుంది, ఆ ధైర్యంతోనే ఉందామని చెప్పేసి కార్తీక్ తన తల్లి కాంచనకు నచ్చి చెప్తాడు. వసే దుర్మార్గురాల, వెళ్ళిపోవాలి అనుకునే దానివి సైలెంట్గా ఎవరూ లేని సమయం చూసుకుని వెళ్ళొచ్చు కదే. ఆ కార్తీక్ గడు కళ్ళల్లోనే ఎందుకు పడ్డావే? ఏంటి గ్రాని, నీకు బాగా అలుసైపోయినట్టున్నానేంటి? లేకపోతే ఏంటే నువ్వు వాడి కళ్ళలో పడ్డమే కాకుండా ఏ తప్పు లేని నా మీద కూడా ఇక వాళ్ళు విరుచుకుపడేలా చేసావు కదే అని చెప్పేసి అంటూ ఉంటూ ఇంకొక ఖచ్చితంగా మరో ప్లాన్ వేసి డాక్టర్ని మేనేజ్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మనవరాలికి పారిజాతం. అయితే ఇక్కడ చూస్తే ఇక డాక్టర్తో అయితే చెప్తాడు కార్తీక్, తప్పకుండా మా అత్తని 2 డేస్లో జాయిన్ చేసేస్తాము. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది, ఇంకో రోజులో హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, కాకపోతే ముందు జోష్నని తీసుకొస్తామని చెప్పి మాట అయితే ఇస్తాడు కార్తీక్. ఒసే ఆలోచించుకోవే, నువ్వు డాక్టర్ని ఎలా మేనేజ్ చేయాలో ముందు డాక్టర్ని మేనేజ్ చేసే గ్రిప్ నేర్చుకో, అంతేకాని ఇంట్లోంచి పారిపోవడం కాదే. ముందు అసలు ఆ డాక్టర్ ఎలా లొంగుతుందో ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అంటూ ఉండగానే సరే ఆలోచిస్తాను, ఆ డాక్టర్నే నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ అక్కడికి వస్తారు. హలో, ఎవరిని మేనేజ్ చేస్తావు? హలో మరదల, అదే పెద్ద మేడం గారు, ఇక తమరైతే ప్రిపేర్ అయిపోండి. మీ అమ్మని కాపాడుకోవడానికి ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం రెడీ అవ్వాలి కదా. తమరికి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇక దొరికిపోవడమే లాస్ట్ ఆప్షన్, లేకపోతే నిజాన్ని ఒప్పుకోవడం. ఏంటి నిజమేంటి, దొరికిపోవడం ఏంటి? ఏంటి బావా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అదే తమరికి భయమని, లేకపోతే అమ్మని కాపాడడం ఇష్టం లేదని, లేకపోతే మరేదన్నానని అదే బయట పెడతావేమో అని, అంతే, అంతకు మించి ఏం కాదని చెప్పేసి అనేసరికి బావ ఒక్కొక్కసారి అనుమానంగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో మరి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ నేను మాత్రం బయటపడను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది జోష్న మర్నాడు ఇక ఎలాగో తప్పనిసరి పరిస్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ టెస్ట్ చేయాలి కదా. ఇంక బ్లడ్ శాంపిల్స్ కోసం అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం వీటన్నిటి కోసం టెస్టులు అయితే మొదలవుతాయి జోష్నకైతే. జోష్న చాలా అనుమానంగా చూస్తుంది డాక్టర్ వైపు అయితే. డాక్టర్ మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉండగానే, మేడం మీరు మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు, మీ అమ్మగారిని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మీరు ప్రస్తుతం ఇప్పుడు నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు, ప్రస్తుతానికి ఇక ఈ ప్రాసెస్ అంతా అయిపోనివ్వండి అని చెప్పేసి అంటూ ఉండగానే ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. ఇక ఈలోగా వచ్చి డబ్బు చూపించే ప్రయత్నం చేస్తుంది. హలో మేడం, నేను డబ్బుకి లొంగను, డబ్బు నాకు అవసరం లేదు, నేను సంపాదించుకోగలను, నేను వైద్యం చేస్తూ నేను వచ్చిన డబ్బుతో సంతోషంగా బ్రతుకుతున్నాను, నాకు ఎలాంటి ఆశలు ఎలాంటి కోరికలు లేవు, నేను ఇక నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని క్షేమంగా మళ్ళీ తిరిగి ఇంటికి చేర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను, అంతేకాని వాడి దగ్గర డబ్బులు ఫుల్గా వసూలు చేయాలని అనుకోను. మీరు ఇప్పుడు డబ్బు ఎందుకు ఇస్తున్నారు నాకైనా? మీ అమ్మగారిని నేను కాపాడుతానని చెప్పాను కదా. అది కాదు, బ్లడ్ శాంపిల్స్ విషయంలో నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగానే, బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఒక విషయం చెప్పాలా? ఏంటది? ఏం చెప్పాలనుకుంటున్నారు?
బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. అప్పుడు అప్పుడు ముందుగా నన్నే పిలవండి అని చెప్పేసి కంగారుగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి తడబడుతూ పొరబడుతూ అలా ఏదో టెన్షన్ పడుతూ వెళుతుంది. ఏంటి ఈ అమ్మాయి కాస్త తేడాగా కనిపిస్తుంది ఏంటి అని డాక్టర్కి అనుమానం వస్తుంది. ఈలోగా బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి. ఈ టెస్టులన్నీ కూడా అయిపోతాయి. ఈలోగా మేడం రిపోర్ట్స్ వచ్చాయని ఒక నర్స్ అయితే అక్కడికి వస్తుంది. రిపోర్ట్స్ ఏవని చెప్పనేసరికి రిపోర్ట్స్ ఒక్కొక్కటి చెక్ చేస్తూ చాలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. అదేంటి ఈ అమ్మాయి ఆ సుమిత్ర గారి కూతురు కానే కాదు కదా, అసలు ఈవిడికి అసలు బ్లడ్ శాంపిల్స్ కానీ ఎటువంటి మ్యాచెస్ లేవు, ఎటువంటి డిఎన్ఏ కూడా సెట్ అవడం లేదు. మరి వాళ్ళు ఎలా మా అమ్మాయి అని చెప్పారు? వాళ్ళు పొరపడ్డారా, లేకపోతే ఇంకేదైనా మతలం జరిగిందా? పైగా ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ విషయంలో నాకు డబ్బు ఇవ్వడానికి కూడా ట్రై చేసింది. ఏదేదో కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది. లేదు, ఇలా కాదు, నేను మరో దారి ఎంచుకుంటాను. నా అనుమానం నిజమో కాదో నేనే తేల్చుకుంటాను. దీప కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. దీప ఇక సుమిత్ర గారి కూతుర్లా నాకు అనిపించింది. కార్తీక్ గారి భార్య దీప నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను ఆవిడ ద్వారాగా కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నానని కార్తీక్కి ఫోన్ చేసి ఇంకా అక్కడికి పిలిపించుకుంటుంది దీపని కార్తీక్ని ఇద్దరిని. ఏంటి మేడం ఎందుకు పిలిచారు? నేను ఎందుకు పిలిచానో నేను తర్వాత చెప్తాను. మీ ఆవిడికి కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. మా ఆవిడికి ఎందుకు టెస్టులు? ఇప్పుడు తనకి టెస్టులతో పనేముంది? కార్తీక్ గారు, నేను మీ ఆవిడని ఏం చెయ్యలేండి, కొన్ని టెస్టులు చేస్తాను. మీ అత్తయ్య గారిని కూడా తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చానండి. కాకపోతే ప్రస్తుతం హెల్త్ కండిషన్ బాగాలేదు, కాస్త ఇబ్బందిగా ఉన్నామని చెప్పి తీసుకొచ్చాము. ఇక నెమ్మదిగా ఇక్కడే చెప్దామని చెప్పి అనుకుంటున్నాం. సరే త్వరగా ప్రిపేర్ చేయండి, ఆవిడకి కూడా కొన్ని టెస్టులు చేయాలి కదా అని చెప్పేసి ఇద్దరికీ కూడా బ్లడ్ టెస్టులు అలాగే డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా డిఎన్ఏ కోసం శాంపిల్స్ అయితే తీసేసుకుంటారు. అటు దీప దగ్గర అలాగే ఇటు సుమిత్ర దగ్గర కూడా. ఇక దీప నాకు ఎందుకు నేను టెస్టులు చేస్తున్నారు, ఎందుకు ఇంత బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు అని అనుమానం అయితే వస్తుంది. డాక్టర్ అసలు నా దగ్గర ఎందుకు బ్లడ్ తీసుకుంటున్నారు డాక్టర్ అని చెప్పేసి దీప అడుగుతుంది. అలాగే ఇంకొక పక్క నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం అని చెప్పారు, కానీ మీరు చూస్తే ఇన్ని టెస్టులు చేస్తున్నారు. నాకు బాగానే ఉంది, కాకపోతే కాస్త నీరసంగా ఉన్నానంతే, అంతకు మించి ఏం కాదని ఒక పక్క సుమిత్ర. హలో, మీ ఎవ్వరికీ ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే అలా రిపోర్ట్స్ అన్నీ కూడా పంపిస్తుంది. అలా పంపించిన తర్వాత ఇక బ్లడ్ శాంపిల్స్ రావడానికి టైం పడుతుంది కదా, పైగా డిఎన్ఏ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కార్తిక్ గారు 1-2 డేస్లో నేను చేసిన రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, అప్పుడు నేను ట్రీట్మెంట్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది కాదు డాక్టర్ గారు, మా ఆవిడికి బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తారని చెప్పింది, అవన్నీ కూడా మీకు 1-2 డేస్లోనే చెప్పేస్తాను. నేను ఎందుకంటే స్పీడ్ వైద్యం చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం మీ అత్తయ్య సుమిత్ర గారిని కాపాడడం చాలా ఇంపార్టెంట్ కదా, పైగా ఆవిడకి ఇక ప్రస్తుతం వైద్యం స్టేజ్లోనే ఉంది కాబట్టి ఆ స్టేజ్లోనే ఆవిడని కాపాడాలంటే నా అనుమానాలు నాకుంటాయి, నేను చేయవలసిన పనులు నేను చేయాలని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే 1-2 డేస్ వెయిట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత సింపుల్గా గడిచిపోయే క్షణాలు గండంగా గడుస్తూ ఉంటాయి దీపా కార్తీకు. అలాగే ఇంకా అక్కడ జోష్నకి కూడా అదే పరిస్థితి. జోష్న రిపోర్ట్స్ గురించి జోష్నకి తెలియదు కదా, ఓ పక్క పారిజాతం అదే పరిస్థితి, ఓ పక్క శివనారాయణ, మరో పక్క దశరథ. ఇక మిగిలిన అందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ అసలు ఏమవబోతున్నాయి, జోష్న ఎలాగైనా తన తల్లిని కాపాడుకోగలుగుతుందా అని అనుమానాలు, ఇలా రకరకాలుగా భయాలు ఎవరి మట్టికి వాళ్ళకే. ఇక టెన్షన్లో అటు ఇటు తిరగడం, నిద్రపోకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. తన తల్లికి ఏమవుతుందో అనే టెన్షన్ దీపులో మరింత పెరిగిపోతుంది. ఇక తనే ఒక చంటి పాపలాగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఇంకా ఓదారుస్తూ దీపని నిద్రపుచ్చుతూ ఉంటాడు కార్తీక్. ఇలా జరుగుతుంది. 1-2 డేస్ అయితే గడిచిపోతాయి. 1 డేలో వస్తాయని రిపోర్ట్స్ 2 డేస్ పడతాయి. ఇక అలా 2 డేస్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి కార్తీక్ గారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అప్పటికే సుమిత్ర ఆసుపత్రిలో ఉంటుంది కదా, సుమిత్రని మేనేజ్ చేస్తారు. సుమిత్రకి ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ అనేది ఉందన్న నిజాన్ని చూచాయిగా అయితే చెప్తారు. తన పరిస్థితి అయితే కండిషన్ ఎలా ఉందో తనకి అర్థమవుతుంది. తనకి ఏమవుతుందో అన్న భయంతో తను కనుక ఇదవుతే ఇప్పుడు ప్రస్తుతం అటు దశరథ, ఇటు శివనారాయణ, అలాగే కార్తీక్, దీప అందరూ కూడా కంగారు పడతారు. తన కూతురు ముఖ్యంగా చాలా బాధపడుతుందని తన కన్నీళ్లను తన కళల్లో దాచుకుంటూ తనకంటూ ఉన్న కోరిక తన కూతురు పెళ్ళే అని చెప్పేసి మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ బయటికి కన్నీళ్లు కనిపించకుండా ఇక అలా
అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. పైకి ఎవరికి తన భయాన్ని చూపించకుండా. ఎవరి మటుకు వాళ్ళే లోపల ఎంతగానో తల్లడిల్లిపోతారు. రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇక ఒకసారి జోష్నలో టెన్షన్ మొదలైపోతుంది. సార్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి శివనారాయణని దశరథ్ని తీసుకువెళ్ళేసరికి ఏమైందండి, ఏం జరిగింది? మా సుమిత్ర సార్ జోష్న మీ కన్న కూతురేనా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? జోష్న మా కన్న కూతురే అనేసరికి సరే బయటికి నడవండి అని చెప్పేసి రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తుంది. తీసుకొచ్చి సార్ మీరు నిజంగా ఎక్కడో చాలా పెద్ద పొరపాటు పడ్డారు. ఏం మాట్లాడుతున్నారు? అసలు మాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? జోష్నకి మేము బ్లడ్ శాంపిల్స్ అలాగే రిపోర్ట్స్ అన్నీ కూడా చేసాము. రిపోర్ట్స్ అయితే జోష్నవి వచ్చాయి. అలాగే మాకు అనుమానం వచ్చి దీపకి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము. దీపకి ఇక డిఎన్ఏ అలాగే సుమిత్ర గారికి డిఎన్ఏ చేశాము. ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దీపకి సుమిత్రకి ఎందుకు డిఎన్ఏ చేశారు? అసలు జోష్న బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, జోష్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి ఇక జోష్న ఒప్పుకుంది కదా. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకుంటుంది. కాకపోతే నిజం బయటపడిపోతుందని భయం కూడా తనలో ఉంది. డబ్బాస కూడా నాకు చూపించింది. ఏంటి డబ్బాస అంటే తను దీనికి ఇష్టపడడం లేదా? తన తల్లిని కాపాడుకోవాలి అనుకోవడం లేదా? తల్లిని కాపాడుకోవాలని అనుకుంటుంది, కానీ కన్న తల్లి కాదు కదా. కన్న తల్లి అయితే కాపాడుకోవాలి అనుకునేదేమో. కన్న తల్లి కాదు మూలాన ఇప్పుడు తను కన్న కూతురు కాదు అనే నిజం బయటపడిపోతుందని భయంతో నాకు డబ్బాసును చూపించి ఈ రిపోర్ట్లో వస్తుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? నాకైతే అసలు నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలీదు. జోష్న మీ ఇంటి అసలు వారసురాలు కాదు. ఇక దీప గారికి సుమిత్ర గారికి డిఎన్ఏ ఎందుకు చేయించాలని మీరు అనొచ్చు. అసలు సుమిత్ర గారికి ఒంట్లో బాగాలేదు, సుమిత్ర గారి కండిషన్ సీరియస్గా ఉంది, సుమిత్ర గారికి ఏమవుతుందో తెలీదు అని చెప్పిన క్షణంలో జోష్న కళ్ళల్లో బాధ కన్నీళ్ళు నాకు కనిపించలేదు. ఒక కన్న తల్లి పరిస్థితి సీరియస్గా ఉంటే కన్న కూతురు కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు దీప కళ్ళల్లో నేను చూశాను. నాకు జోష్న రిపోర్ట్స్లో అనుమానం వచ్చింది. జోష్న మీ ఇంటి బిడ్డ కాదు అని తెలిసింది. కానీ దీప విషయంలో ఎందుకో నాకు డౌట్ వచ్చింది. అసలు ఎందుకు తను అంతగా తల్లడిల్లుతుందని చెప్పి అసలు సుమిత్ర గారి డిఎన్ఏ దీప డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇక సుమిత్ర గారి కన్న కూతురు దీపే అని తెలిసిందనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక పారిజాతంతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఇదెలా జరిగింది? మాకేం అర్థం కాలేదు అని చెప్పి అంటూ ఉండగానే నేను చెప్తాను తాత అని చెప్పేసి ఇక అక్కడ పారిజాతం చేసిన మొత్తం కుట్రని, పారిజాతం ఏ విధంగా అయితే బిడ్డల్ని మార్చేసిందో దీపని చంపేయమని అనడం, అలాగే దీప ఇంకొకరి దగ్గర పెరగడం, దీప ఏ పరిస్థితిలో ఇక అక్కడికి వెళ్ళవలసి వచ్చిందో, పారిజాతం ఎలా చేసిందో, పారిజాతం జోష్నని ఏ రకంగా ఆ ఇంటికి చేరదీసిందో, ఇదంతా కూడా మొత్తం నిజాలన్నీ కార్తీక్ బయట పెట్టేసరికి ఒక్కసారే ఇక పారిజాతానికి జోష్నకి షాక్ ఎదురవుతుంది. కార్తీక్ ఇదంతా అవును నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది, కానీ ఈ నిజాన్ని బయట పెట్టడానికి నేను ఎన్నోసార్లు ట్రై చేసిన జోష్న ఎప్పటికప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటుంది, కానీ ఇప్పుడు భగవంతుడే ఈ నిజాన్ని బయటపడేలా చేశాడని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక అందరూ కూడా జోష్న అలాగే పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.